ఒక స్టార్ హీరోగా సుదీర్ఘ విరామం తీసుకుంటే ఎలా ఉంటుందో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ చూపిస్తోంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వడంతో సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుంచి అరాచకం ఓ రేంజ్ లో ఉండబోతోంది. ఇప్పటిదాకా సుమారుగా 400కు పైగా బెనిఫిట్ షోలు అమ్మకానికి పెట్టగా అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇంకా బెనిఫిట్ షోలు వేయండి అంటూ ఫ్యాన్స్ గోల పెడుతున్నారు. రిలీజ్ కి ఒక్కరోజు టైం మాత్రమే కాబట్టి ఈ కౌంట్ ఎక్కడి దాకా వెళ్తుందో ఊహ కందడం లేదు. పట్టుమని 10,000 జనాభా లేని పల్లెటూరులోని చిన్న థియేటర్స్ లో కూడా 6 షోలు వేయబోతున్నారు. మొదటి రోజు ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే 1 కోటి గ్రాస్ దాటొచ్చనే అంచనాలు బలంగా ఉన్నాయి. అదే జరిగితే టాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద రికార్డ్ అవుతుంది. ఇక టికెట్ల కోసం డిమాండ్ మామూలుగా లేదు. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లనే తేడా లేకుండా ఉదయం ఆటలకు పెద్ద స్థాయిలో రికమెండేషన్లు వస్తున్నాయి. సాయంత్రం సెకండ్ షోల బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకుంటున్నాయి. ధర సగటు ప్రేక్షకులకు కొంత విపరీతంగా అనిపిస్తుండటంతో టాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏమాత్రం పాజిటివ్ గా వచ్చినా ఏ షోకి టికెట్ ముక్క మిగలదనేది ఖాయం. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు లాంటి నగరాల్లో టికెట్ల ఒత్తిడి ఓ రేంజ్ లో ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో తీవ్రంగా నిరాశ చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ కొరతని దేవరను పలుమార్లు చూడడం ద్వారా తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కల్కి 2898 AD తర్వాత రోజుల తరబడి థియేటర్లను కళకళలాడించిన సినిమా ఏదీ లేదు. కమిటీ కుర్రాళ్ళు లాంటి కొన్ని మినహాయించి అధిక శాతం కనీసం అద్దెలు సైతం గిట్టుబాటు చేయించలేదు. ఇప్పుడు దేవర కనుక హిట్ అయితే దసరాకు మళ్లీ కొత్త రిలీజ్ వచ్చేదాకా డోకా ఉండదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ స్టార్డమ్ తో ఓపెనింగ్స్, బాక్సాఫీస్ ఫిగర్స్ షాకింగ్ గా ఉండబోతున్నాయి. హిందీలోనూ తారక్ ప్రభావం గట్టిగా ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద దేవర అప్పటి బాహుబలి మేనియాను తలపిస్తోంది అని ట్రేడ్ పండితులు అంటున్నారు.